ఇక రాజంపేట సబ్ జైలుకు చేరుకున్న నర్సరావుపేట పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నారు. పీటీ వారెంట్ పై పోసానిని నర్సరావుపేటకు తరలిస్తున్నారు. అయితే వైద్య పరీక్షలు కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే కాసేపట్లో పోసానిని నర్సరావుపేట కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. కాగా ఇప్పటికే నర్సరావుపేట 2 టౌన్ లో పోసానిపై కేసు నమోదైంది. అలాగే నేడు కడప కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్ పై అయితే విచారణ జరగనుంది. అయితే పోసానిని కస్టడీకి కోరుతూ పోలీసులు కూడా పిటిషన్ వేయనున్నట్లు సమాచారం. రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ ట్రైనింగ్ పై వెళ్లడంతో కేసు విచారణ కడప కోర్టుకు బదిలీ అయింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఫ్యామిలీ, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇటీవల పోసానిని అరెస్టు చేశారు పోలీసులు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుదర్శన్, మొత్తం మీద పోసాని కేసులో వలయంలో చిక్కుకున్నారని చెప్పవచ్చు. ఒక కేసు తర్వాత ఒక కేసులో ఆయన పోలీసులు విచారణకు తీసుకుంటున్నారు, అరెస్టులు చేస్తున్నారు. అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ప్రస్తుతం రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పోసానిని తాజాగా నరసరావుపేట పోలీసులు తీసుకెళ్లారు. కొద్దిసేపటి క్రితం నరసరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆయన పైన 153A, 504, 67 ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. ఈ 3 సెక్షన్ల కింద నమోదైన కేసులో భాగంగా నర్సరావుపేట 2 టౌన్ సిఐ హైమరావు ఆధ్వర్యంలో పోసానిని నర్సరావుపేట తరలించారు. ఈ రోజు మధ్యాహ్నం అక్కడ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఓగులవారిపల్లిలో నమోదైనటువంటి కేసు విషయంలో ఆయన రిమాండ్ లో ఉన్నారు రాజంపేట సబ్ జైల్లో. అయితే ఆయన రిమాండ్ కు సంబంధించి ఈ రోజు ఒకవైపు ఆయన బెయిల్ పిటిషన్ ను కోర్టులో దాఖలు చేశారు. మరోవైపు పోలీసులు పోసానిని కస్టడీకి ఇవ్వాలంటూ కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ రెండింటిపైన ఈ రోజు కడప కోర్టులో విచారణ జరగబోతూ ఉంది. ఒకవేళ ఇప్పుడు పీటీ వారెంట్ కింద నర్సరావుపేట పోలీసులు తీసుకెళ్లారు కాబట్టి ఆ కేసులో ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుందో చూడాలి. తర్వాత ఈ రోజు కోర్టు గిన అనుమతిస్తే మళ్ళీ పోలీసులు ఆయన కస్టడీలోకి తీసుకొని మళ్ళీ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేకపోతే కడప కోర్టు గిన ఆయనకి ఈ రోజు బెయిల్ మంజూరు చేస్తే నర్సరావుపేటలో నమోదైనటువంటి కేసు విషయంలో ఆయన మళ్ళీ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే కాదు, ఇంకా రాష్ట్రంలో 10-12 కేసులు ఆయన పైన నమోదయ్యాయి. ఒకదాని తర్వాత ఒకదానిలో కేసుల్లో వరుస అరెస్టులు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్ సుదర్శన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.